ఫ్రెండ్స్ అందరికి నమస్తే. మన వ్యూవర్స్ లో ఒకరు అతిమూత్రం మీద వీడియో చేయమని రిక్వెస్ట్ చేశారు. ఈ అతిమూత్రాన్ని మనం సింపుల్ గా చెప్పాలంటే వెంటనే యూరిన్ కి వెళ్ళడం. దీన్నే ఇంగ్లీష్ లో ఫ్రీక్వెంట్ యూరినేషన్ అంటారు. ఈ అతిమూత్రానికి ముఖ్యమైన కారణాలు చూద్దాం. ఫస్ట్ రీజన్, కొందరు దాహం ఉన్నా లేకపోయినా ఎక్కువగా వాటర్ అనేది తాగుతూ ఉంటారు. ఇలా చేయడం వలన అతిమూత్ర సమస్య వస్తుంది. ఎందుకంటే మన బాడీ చాలా స్మార్ట్. మీరు ఎంత వాటర్ తాగినా దానికి ఎంత కావాలో అంతే తీసుకుంటుంది. మిగతా వాటర్ అంతా బయటికి పంపించేస్తుంది, చెమట రూపంలో గానీ యూరిన్ రూపంలో గానీ. సెకండ్ రీజన్ డయాబెటీస్, అదే షుగర్ వ్యాధి. మన బ్లడ్ లో గనక షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే మన బాడీ యూరిన్ ద్వారా ఆ షుగర్ ని బయటికి పంపిస్తుంది. సో దీని వలన కూడా అతిమూత్ర సమస్య అనేది వస్తుంది. థర్డ్ రీజన్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్. దీన్ని షార్ట్ ఫామ్ లో యూటీఐ అంటారు. యూరిన్ లో ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఈ అతిమూత్ర సమస్య వస్తుంది. ఫోర్త్ రీజన్, ఓవర్ యాక్టివ్ బ్లాడర్. యాక్చువల్ గా మన యూరిన్ అనేది కిడ్నీస్ నుంచి యూరిన్ ట్రాక్ లోకి, అదే మూత్రనాళంలోకి, మూత్రనాళం నుంచి బ్లాడర్ లోకి వస్తుంది అనమాట. సమ్ టైమ్స్ ఈ బ్లాడర్ లో ఏదైనా సమస్య ఉంటే, లైక్ స్టోన్స్ ఉన్నా, పేషెంట్ కి ఏదైనా నరాల ప్రాబ్లం ఉన్నా, ఇంకా పేషెంట్ ఏజ్ ఎక్కువగా ఉన్నా ఈ అతిమూత్ర సమస్య వస్తుంది. ఫిఫ్త్ రీజన్, ప్రోస్టేట్ ప్రాబ్లం. ఈ ప్రోస్టేట్ గ్రంథి మగవాళ్ళలో మాత్రమే ఉంటుంది. పైన మనం చెప్పుకున్నాం కదా బ్లాడర్ గురించి. ఆ బ్లాడర్ కింద భాగంలో ఒక గ్రంథి ఉంటుంది. దాన్నే మనం ప్రోస్టేట్ గ్రంథి అంటాం. ఈ ప్రోస్టేట్ గ్రంథిలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా, లేదా యాక్చువల్ గా మగవాళ్ళ వయసు 50 ఇయర్స్ తర్వాత ఈ ప్రోస్టేట్ గ్రంథి సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలా ఇంక్రీజ్ అయినా ఈ అతిమూత్ర సమస్య అనేది వస్తుంది. సిక్స్త్ రీజన్, ప్రెగ్నెన్సీ. నార్మల్ గా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. ఇటువంటప్పుడు అతిమూత్ర సమస్య వస్తుంది. కానీ దీని వల్ల మీరు టెన్షన్ పడాల్సిన పని ఏం లేదు, ఇది నార్మలే. సెవెంత్ రీజన్ వచ్చి సమ్ మెడికేషన్. బ్లడ్ ప్రెషర్ ఉన్న పేషెంట్స్ వాడే మెడిసిన్స్ లో కొన్ని మెడిసిన్స్ వలన కూడా ఈ అతిమూత్ర సమస్య వస్తుంది. ఎయిత్ రీజన్, యాంగ్జైటీ ఆర్ స్ట్రెస్. యాంగ్జైటీ అంటే ఆందోళన, తొందరపాటుతనం, ఏదో ప్రమాదం జరుగుతుందేమో అని భయం, ప్రశాంతంగా ఉండలేకపోవడం. ఇటువంటి వాటన్నిటిని యాంగ్జైటీ అంటారు. నెక్స్ట్ స్ట్రెస్. స్ట్రెస్ అంటే ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే. సమ్ డిప్రెషన్, తెలుగులో చెప్పాలంటే మానసిక ఒత్తిడి. ఎగ్జాంపుల్ కి కొంతమందికి ఆఫీస్ లో ఒత్తిడి అనేది ఎక్కువగా ఉండొచ్చు, లేదా ఫ్యామిలీ టెన్షన్స్ వలన కూడా ఈ స్ట్రెస్, డిప్రెషన్ అనేది రావచ్చు. ఇటువంటి సమస్యల వలన కూడా ఈ అతిమూత్ర సమస్య అనేది వస్తుంది. అతిమూత్ర సమస్యని ఎలా కంట్రోల్ చేయాలో చూద్దాం. ఫస్ట్ సొల్యూషన్, దాహం వేసినప్పుడు మాత్రమే వాటర్ తాగండి. నైట్ టైం పడుకునే ముందు వాటర్ తాగండి. సెకండ్ సొల్యూషన్, టీ కాఫీ మానేస్తే చాలా మంచిది. లేదు బాబు మా వల్ల కాదు అంటే ఎంత తగ్గిస్తే అంత మంచిది. థర్డ్ వన్, ఆల్కహాల్ తాగే అలవాటు ఉంటే దాన్ని మానుకోండి. ఫోర్త్ వన్, బ్లాడర్ ట్రైనింగ్. యూరిన్ వస్తున్నప్పుడు వెంటనే వెళ్ళకూడదు. మీకు వీలైనంత సేపు ఆపడానికి ట్రై చేయండి. మీ వల్లైనంత సేపు ఆపమని చెప్పేసి మరీ ఎక్కువసేపు ఆపడానికి ట్రై చేయొద్దండి. ఎప్పుడైనా సరే మనం ఏదైనా ప్రాక్టీస్ చేసేటప్పుడు మెల్లమెల్లగా దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటా వెళ్ళాలి. అంటే ఫస్ట్ 1 మినిట్ స్టాప్ చేయండి, ఆ తర్వాత ఒక 2 మినిట్స్ స్టాప్ చేయండి. అలాగ మెల్లమెల్లగా ఇంక్రీజ్ చేయండి. కానీ మరి ఎక్కువ యూరిన్ స్టాప్ చేయడానికి ట్రై చేయొద్దండి. ఎందుకంటే ఎక్కువ యూరిన్ స్టాప్ చేసినా అది కూడా ప్రమాదమే. ఫిఫ్త్ సొల్యూషన్, పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ ద్వారా కూడా మనం ఈ అతిమూత్రాన్ని కంట్రోల్ చేయొచ్చు. కానీ ఈ ఎక్సర్సైజ్ మగవారి కన్నా ఆడవారిలో బాగా పనిచేస్తుంది. పైన నేను చెప్పిన సొల్యూషన్స్ అన్ని ఒక 5 డేస్ యూజ్ చేయండి. మీకు రిజల్ట్ కనిపిస్తే ఓకే, లేదంటే డాక్టర్ ని కలిసి ఈ టెస్ట్ చేయించుకోండి. నెంబర్ 1, షుగర్ టెస్ట్, డయాబెటిక్ ఉందా లేదా తెలుసుకోవడం కోసం. నెంబర్ 2, యూరిన్ టెస్ట్, యూరిన్ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా లేదా తెలుసుకోవడం కోసం. నెంబర్ 3, బ్లాడర్ అండ్ ప్రోస్టేట్ కి సంబంధించిన అల్ట్రాసౌండ్ టెస్ట్. ఈ టెస్ట్ లని మీరు ఒకేసారి చేయించాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ అతిమూత్ర సమస్య అనేది అందరిలో ఒకేలా ఉండదు. కొందరిలో యూరినేషన్ అనేది నైట్ లో ఎక్కువగా ఉండొచ్చు, కొందరిలో డే అండ్ నైట్ కూడా ఉండొచ్చు. కాబట్టి మీరేం చేస్తారంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్లి మీ ప్రాబ్లం కంప్లీట్ గా డాక్టర్ గారితో షేర్ చేస్తే ఆయన చెప్తారనమాట ఏ టెస్ట్ ఫస్ట్ చేసుకోవాలనేసి. ఇంకా ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను కామెంట్స్ లో అడగండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.